ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, అనుదినము మీతో కలిసి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని, ఉత్తమమైనటువంటి ఆయన మాటలు పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. కనుక ప్రతిరోజు యొక్క వీడియోని వీక్షించి అనేకమైనటువంటి దీవెనలు పొందుకుంటున్నారని మేము భావిస్తూ ఉన్నాం. నాతోటి సహోదరులారా, దేవుని వాక్యం వినడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి చర్య. ఈ లోకంలో చాలామంది సినిమాలు వింటారు, సినిమాలు చూస్తారు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు, డిబేట్లు చూస్తారు. కానీ ఉత్తమమైనటువంటి దేవుని సందేశాన్ని వినడానికి ఎవరో సమయం చూపరు. కనుక మీరు ఉత్తమమైనటువంటి సంగతుల విషయంలో మనసు కలిగి విని దేవుని పొందాలని మీ అందరినీ ప్రేమతో ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆలోచన చేయవలసినటువంటి అంశం ఏంటంటే అతిశయము అనేటువంటి అంశాన్ని మనం ఆలోచన చేద్దామండి. ఈ లోకంలో చాలా మంది అతిశయక్తులు ఎక్కువ కనపడుతూ ఉంటారు. దానికి గల కారణం కూడా లేకపోలేదు. అసలు అతిశయం అంటే ఏంటి? అతిశయం అంటే గర్వము లేదా గొప్పలు చెప్పుకోవడం. ఇంకా చెప్పాలంటే దేవుని మీద కాక తనపై గర్వపడే అహంకారం అట. లోకంలో చాలామంది దేవుని మీద ఆధారపడరండి. దేవుని మీద ఆధారపడినటువంటి ప్రతి వాళ్ళు కూడా గర్వంధులే, అతిశయంతో ఉన్నారు. మరి అలాంటి వారు ఏ విషయాల్లో అతిశయిస్తారు, ఏ విషయాల్లో గర్వపడతారు అనే విషయాన్ని మనము ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే దేవుని పిల్లలైనటువంటి వారు ఏ విషయంలో అతిశయపడాలో కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం. 3 రకాలైనటువంటి అతిశయాలు ఉన్నాయండి. లోకంలో 3 రకాలైనటువంటి అతిశయాలు. ఈ 3 రకాలైనటువంటి అతిశయాల్లో మొదటిది, అసలు దేన్ని బట్టి మనిషి అతిశయిస్తాడు, దేన్ని బట్టి మనిషి గర్విస్తాడు, లేక దేన్ని బట్టి దేవుని మీద ఆధారపడడం మానేస్తాడు అంటే, ఒకటి ఆస్తిని బట్టి లేక హోదాని బట్టి. నాతోటి ప్రియమైనది వారులారా, ఈ లోకంలో చాలా మంది దేవుని పిల్లలైన వారు, దేవుని పిల్లలు కానివారు, క్రైస్తవేతరులు కూడా డబ్బు అనేపాటికి లేక ధనం విషయంకి వచ్చేపాటికి వాళ్ళు అతిశయాన్ని, గర్వాన్ని చూపిస్తారు. నాకేంట్లే, నాకు అన్నీ ఉన్నాయి, నాకు సమృద్ధిగా ఉన్నాయి అనేటువంటి భావంతో వాళ్ళు ఉంటారు. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి భావాలతో దేవుని పిల్లలు ఉండకూడదు అనేటువంటిది దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. దేవుని పిల్లలని చెప్పుకోవడం కాదు, నువ్వు ఈ లోక సంబంధంగా అందరితో పోల్చుకుని అందరిలాగా నువ్వు కూడా అతిశయించినట్లయితే లేక గర్వించినట్లయితే దేవుని పిల్లలు ఎప్పటికీ కాలేం. బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ ఆదోనియా అనేటువంటి ఒక వ్యక్తి గర్వించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 20వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కీర్తన గ్రంథము 20వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 20వ కీర్తన 7వ వచనాన్ని మనము ఆలోచన చేసినట్లయితే, కొందరు రథములు బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామం బట్టి అతిశయపడదుము. కొందరట రథాలను బట్టి, గుర్రాలను బట్టి. పాతకాలంలో రథాలు, గుర్రాలు ఎక్కువ ఉండేవి. అవే ఆస్తిగా భావించేవాళ్ళు, అవే హోదాగా భావించేవాళ్ళు. ఆ రథాలు, గుర్రాలను చూసి వాళ్ళట గర్వించేవాళ్ళట, అతిశయించేవాళ్ళట. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్రాల్లో మనిషి ప్రాణం ఉందా? రథముల్లో మనిషి జీవితం ఉందా? డబ్బులో మనిషి జీవితం ఉందా? డబ్బులో భద్రత ఉందా? డబ్బు మనిషిని కాపాడే పరిస్థితి ఉందా? మరి ఎందుకు మానవుడు ఈ డబ్బు గురించి అతిశయిస్తాడు? ఎందుకు మానవుడు ఈ డబ్బును గురించి లోక సంబంధమైన వ్యక్తుల్లాగా ఆలోచన చేస్తారు? కనుక నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హోదాను బట్టి లేక మన ఉద్యోగాన్ని బట్టి లేక మన దగ్గర డబ్బును బట్టి మనము అతిశయించే వారుగా ఉండకూడదు, లేక గర్వించే వారుగా ఉండకూడదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. లోకసువార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ధనవంతుడిని మనం చూస్తామండి.
ఒక రైతుకి విస్తారమైనటువంటి పంట పండింది. కొట్లు నిండిపోయేలాగా పంట పండింది. విస్తారమైనటువంటి కొట్లు పెద్దవి చేసుకునేలాగా అంత పంట పండింది. అయితే అతని ప్రాణం అంటుంది, తినుము, త్రాగుదుము, సుఖించుమని చెప్తూ ఉంది. నిజమేనండి. ఈరోజు డబ్బు ఎక్కువైతే, లేక ధనం ఎక్కువైతే, లేకపోతే ధనం మీద ఎక్కువ మమకారం ఉంటే, ఆ ధనాన్ని బట్టి అతిశయించే వాళ్ళు ఎక్కువ మంది లేకపోలేదు. ఆ ధనమే ప్రాణం, ఆ ధనమే జీవితం, డబ్బే డబ్బు, డబ్బు. ధనాపేక్ష సకల విధమైన కీడులకు మూలమన్నారు కదా! ఈ విషయాన్ని మనం ఎందుకు మర్చిపోతాం? కనుక నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనం కావాలి, ధనాపేక్ష ఉండకూడదు. ధనం మనకి అవసరాలకు ఉపయోగించుకోవడం, కానీ ఆ ధనమే మనకి అతిశయంగా మారకూడదు. కనుక నీ హోదాను బట్టి, నీ గుర్రాలను బట్టి, నీ రథములను బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ పొరుగుబడిని బట్టి నువ్వు గర్వించకూడదు, లేక అతిశయించకూడదని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఇది మొదటిది. ఇక రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, అందమును బట్టి గర్వించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందాన్ని బట్టి గర్వించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో అబ్షాలోము అని దావీదు కుమారుడు కనపడతారు. దావీదు కుమారుడు కూడా అరికాల మొదలు నన్నెత్తి వరకు కూడా ఏ లోపం లేనివాడుగా ఉన్నాడు. కన్ను లోపం లేదు, చెవి లోపం లేదు, చేయి లోపం లేదు, కాలు లోపం లేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాడు. అలాగే తన వెంట్రుకలు ప్రతి సంవత్సరము చాలా విస్తారంగా పెరిగేట. అబ్షాలోము తన వెంట్రుకలు చూసి, తన అందాన్ని చూసి, తన యొక్క ఆకర్షణ చూసి గర్వించేవాడుగా ఉన్నాడనే విషయాన్ని మనం చదువుకుంటాం. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 15, 16 వచనాలు మీరు ఆలోచన చేసినట్లయితే, అక్కడ అబ్షాలోము ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనే విషయాన్ని, లేకపోతే అబ్షాలోము యొక్క సౌందర్యాన్ని బట్టి అతడు ఎంత అతిశయించాడు అనే విషయాలు అక్కడ మనం చదువుతాం. ఆ అధ్యాయం మొత్తం మనం చదివితే అతని యొక్క అతిశయాన్ని మనకు కనపడుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడిచ్చినటువంటి అందం, దేవుడిచ్చినటువంటి రూపం అది దేవుని కొరకే పనిచేయాలి, కానీ ఆ అందాన్ని బట్టి, ఆ రూపాన్ని బట్టి మనం అతిశయించకూడదు. కొంతమంది ఎర్రగా ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది బక్కగా ఉంటారు, కొంతమంది స్టైల్గా ఉంటారు, కొంతమంది మాస్గా ఉంటారు. ఎవరు ఎలా ఉన్నా సరే మన అందాన్ని బట్టి కానీ, మన రూపాన్ని బట్టి కానీ మనము అతిశయించకూడదు. అందంగా ఉన్నవారిని చూసి అందంగా లేనివారు అతిశయించకూడదు. నల్లగా ఉన్నవారిని చూసి తెల్లగా ఉన్నవారు అతిశయించకూడదు. అలాగే బక్కగా ఉన్నవారిని చూసి లావుగా ఉన్నవారు అతిశయించకూడదు. ఏదేమైనప్పటికీ ఈ అతిశయము, గర్వం అనేటువంటిది మనల్ని నాశనం తీసుకొద్ది అనమాట. మనల్ని నాశనం తీసుకెళ్ళద్ది. నీ గర్వమే నీ నాశనము, నాశనమునకు ముందు గర్వము నడుచును అంటాడు. పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచును. నాకేంటి అనేటువంటి భావం ఉంటే అది అహంకారం. అది ఈ అహంకారమైన మనసు ఎప్పుడైతే వస్తుందో నువ్వు పతనం అవడానికి సిద్ధంగా ఉన్నావని దేవుని వాక్యం తెలియజేస్తాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 30 వచనం చూసినట్లయితే, అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము అన్నాడండి. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో దావీదు అందం చూడలేదు, దావీదు రంగు చూడలేదు, దావీదు ఎత్తు చూడలేదు. దేవుడు దావీదు హృదయాన్ని చూశాడు. లోకము అందాన్ని చూస్తుంది, రంగును చూస్తుంది, ఎత్తును చూద్ది, బలాన్ని చూద్ది, కానీ దేవుడు అందాన్ని, ఎత్తుని, బలాన్ని, రూపం చూసేవాడు కాదు. దేవునికి మానవుల యొక్క హృదయం కావాలి. ఆ హృదయం అందంగా ఉండాలి, కానీ ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ బాహ్య దేహం కాదండి. ఈ భౌతిక సంబంధమైనటువంటి బాహ్య దేహం కొంతకాలం బాగుంటుంది, కొంతకాలం బాగోదు. వయసున్నంతకాలం ఆకర్షణ కనపడుద్ది. వయసు అయిన తర్వాత ఇదే దేహము చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కనుక ఈ దేహానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఈ దేహము కుళ్ళిపోయేది, ఈ దేహము వడిలిపోయేది. అలాగే నీలో ఉన్నటువంటి ఆత్మ వడిలిపోయేది కాదు. కనుక ఆత్మకి కలిగినటువంటి శుద్ధత కలిగి ఉండాలి తప్ప, భౌతిక సంబంధమైనటువంటి బ్యూటీగా, భౌతిక సంబంధమైనటువంటి అందాన్ని బట్టి అతిశయించేవాడుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు పతనానికి దగ్గరలో ఉన్నావు అనే విషయాన్ని నీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక 3వ అతిశయాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఇది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తుని బట్టి కలిగే అతిశయం. మరి ధనాన్ని బట్టి కలిగే అతిశయం నీలో ఉందా, లేకపోతే నీ అందాన్ని బట్టి కలిగే అతిశయం నీలో ఉందా? ఈ 2 అతిశయాలను పతనానికి తీసుకెళ్తే, కానీ యేసుక్రీస్తుని బట్టి గనక నువ్వు అతిశయిస్తే, యేసుక్రీస్తుని బట్టి గనక నువ్వు గర్విస్తే, యేసుక్రీస్తుని బట్టి కూడా నువ్వు ఆనందంగా ఫీల్ అయితే,
ఖచ్చితంగా నువ్వు జీవానికి వెళతావు, ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. క్రీస్తుని పొందుకొని నేను ఎంత గొప్పవాడిని, ఎంత ధన్యుడిని అనేటువంటి ఆ అతిశయం, ఆ గర్వం ఉండాలండి మనకి. కానీ ధనాన్ని బట్టి గర్విస్తున్నాం, అందాన్ని బట్టి గర్విస్తున్నాం, కానీ క్రీస్తుని బట్టి అతిశయించే వారంగా మనం ఉండట్లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చదువుకుందామండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 25, 26 వచనాలు. మరియు ఇటు నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసిండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధియు ఆనందము పొంద నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని మీకు తెలియను. క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమవ్వాలంటున్నాడు. క్రైస్తవుని యొక్క అభివృద్ధిలో ప్రధానమైనటువంటి భాగము క్రీస్తు యేసునందు మనము అన్న అతిశయం, మన ప్రౌఢు. క్రీస్తు యేసునందు మనం ఉన్నందుకు మనం ఎంత ధన్యులమో ఆ ప్రౌఢ అనేటువంటిది మనకు ఉండాలండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14 వచనం చూసినట్లయితే యేసు క్రీస్తు సిలువ యందు మనం అతిశయించాలట. ఆ సిలువ ఆయన త్యాగమందు మనం అతిశయించాలట. నిజంగా ఆయనే గనక సిలువ త్యాగం చేయకపోతే మానవుని జీవితంలో ఏమండి ఈ జీవాన్ని పొందుకునేవారు కాదు. మానవుడు ఇంకా పాపిగానే మిగిలిపోయాడు. మానవుని పాపం చేసినటువంటి మానవునికి దేవుడు పరిశుద్ధత కలిగే అవకాశం ఇచ్చాయంటే ఆ శిలువ బలియాగము ద్వారానే. కనుక ఆ శిలువ ద్వారా మనం అతిశయించాల్సినటువంటి అవసరం ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 30 వచనం చూసినట్లయితే క్రీస్తు నిమిత్తము మన బలహీనతల్లో మనం అతిశయించాలి. ఒకవేళ క్రీస్తు నిమిత్తం నీకు ఎలాంటి బలహీనత వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా దాంట్లో నువ్వు అతిశయించే వారుగా ఉండాలి తప్ప నీ అందాన్ని బట్టి కానీ, ఏమండి నీ యొక్క బలాన్ని బట్టి కానీ, నీ ధనాన్ని బట్టి కానీ, నీ ఎత్తును బట్టి కానీ, నీ రంగును బట్టి కానీ, నీ ఉద్యోగాన్ని బట్టి కానీ, నీ వ్యాపారాన్ని బట్టి కానీ నువ్వు అతిశయించకూడదు. అలాగ నువ్వు అతిశయించినట్లయితే నువ్వు నీ పతనానికి దగ్గరగా ఉన్నావు. కనుక దేవుని పిల్లలు పతనం అవ్వకూడదు. దేవుని పిల్లలు నూతన జీవం పొందుకోవాలి. నూతన జీవం పొందుకోవాలంటే నువ్వు క్రీస్తుని బట్టి అతిశయించాలి. అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఎల్లవేళలా దీవిస్తారు. మీ అందరికీ వందనములు.